అందరికీ నమస్కారం అండి. శ్రీ సూర్య విద్యానికేతను స్థాపించి ఈ సంవత్సరంతో ఈ విద్యా సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ 25 సంవత్సరాల పాటు మా విద్యా సంస్థని ఆదరించినటువంటి ప్రతి ఒక్క పేరెంటు, ప్రధానంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నేను ఈ విద్యా వ్యవస్థలో గత 4 దశాబ్దాలుగా విద్యను బోధిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో అనేక విషయాలు నా దృష్టిలో ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మా విద్యా సంస్థని తగిన విధంగా అంటే మార్పును మనం అంగీకరిస్తూ ముందుకు వెళ్తూ విద్యార్థులకు తగిన విధంగా మేము బోధన చేయగలుగుతున్నాం. ఈ క్రమంలో నాకు తోడ్పాటు అందించినటువంటి మా ప్రిన్సిపాల్ శాస్త్రి గారికి, అలాగే మాధవి గారికి, వీళ్ళందరికీ మరియు మరీ ముఖ్యంగా మా టీచర్స్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే స్ఫూర్తితోటి 10 సంవత్సరాల పాటు మా విద్యా సంస్థను ప్రోత్సహించారో మాకు బాధ్యత పెరిగింది. ఆ క్రమంలోనే మేము క్రితం సంవత్సరం జూనియర్ కాలేజీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 8 ఎకరాల ప్రాంగణంలో మద్రాలపాడులో ఉన్నటువంటి క్యాంపస్ని మేము జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే నిబద్ధతతోటి, ఇదే పట్టుదలతోటి ఇప్పటిదాకా మాకు ఏదైతే సహాయం అందించారో అదే రకమైనటువంటి సహాయాన్ని అందిస్తారని చెప్పి మీ యొక్క నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో శ్రీ సూర్య విద్యానికేతను మరువదని, అలాగే నిలబెట్టుకుంటూ ముందుకు పోతామని. ఎందుకంటే 40 సంవత్సరాలుగా ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నాకు పూర్తి అవగాహనతోటి ఈ విద్యా సంస్థ పైన నేను నడుపుతూ ఉన్నాను. కాబట్టి ఎప్పటిలాగానే మీ అందరి ప్రోత్సాహం మాకు అందించాలని చెప్పి దానికి తగిన విధంగా మేము కూడా ఎప్పుడు మీ పిల్లలు మీకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నా పేరు ఏకాంతిక సిరి. నేను ఈ పాఠశాలలో 6వ తరగతి నుంచి చదువుతున్నాను. నేను ఈ పాఠశాలకి వచ్చిన తర్వాత నాలో ఉన్న టాలెంట్ ఏంటి, నేనేం చేయగలను అని తెలుసుకున్నాను. ఈ పాఠశాలకి వచ్చిన తర్వాత నేను ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాను. నేను ఇంత బాగా డ్యాన్స్ వేయగలనా, ఇంత బాగా మాట్లాడగలనా అని ఈ స్కూల్కి వచ్చిన తర్వాతే అర్థమైంది. ఇంకా మేము ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్లో కూడా 590+ మార్క్స్ వస్తాయని మాకెంతో కాన్ఫిడెన్స్గా ఉంది. సో మేము ఎలాగైనా 590 మార్క్స్కి కన్నా ఎక్కువ సంపాదించి స్కూల్ పేరుని నిలబెడతామని అనుకుంటున్నాము. వీటన్నిటికీ సహకరిస్తున్న మా ఉపాధ్యాయులకు, మా కరెస్పాండెంట్ సార్ రామాల వెంకట రామిరెడ్డి గారికి మరియు మా ప్రిన్సిపల్ సార్ బిఎస్ఆర్ శాస్త్రి గారికి మేమెంతో రుణపడి ఉంటాము. మా కోసం వాళ్ళు చేసిన శ్రమ ఎప్పుడు మేము మర్చిపోము. ధన్యవాదాలు. గుర్తొచ్చిందిగానే మొన్న మా చిన్న కూతురులా మెచ్చూరు అయితే మెచ్చూరు ఫంక్షన్ పోయినా ఎర్రగుడ్డ, ఖర్జూరం, కొబ్బరి. అయ్యో మేడం, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మేడం? ఇప్పుడు నువ్వు చెప్పేయండి నేను ఏంటల్లా. సరే చెప్పండి మేడం. కొబ్బరి, ఖర్జూరం, కొబ్బరి ఇవన్నీ తీసుకుపోతే మా చిన్న కూతురే కదా అని ఒక చీర కూడా పెట్టలేదుగా. అయ్యో మేడం, మీరేం దిగులు పడకండి మేడం. ఇప్పుడు ఇచ్చే లోన్ అన్నీ కొనుక్కోవచ్చు. అదే ఏం కావాలా? ఇప్పుడు మీకు పాన్ కార్డు ఉందా మేడం? పవన్ కార్డు నాకేడ ఉంటుంది? పవన్ కార్డే ఉంటుంది. వాడు అసలుకే మరిదే, వాడు కోపిస్తే ఎండే. అయ్యో మేడం, అది పవన్ కార్డు కాదు మేడం, పాన్ కార్డు అంటారు వాటిని. అదే అంటే ఏంది? అదే మేడం, మీరు డబ్బులు సంపాదిస్తే ఇంటికి తెస్తాడాయా? 100కే కూరగాయలు తెస్తాను, 100కే బియ్యం తెస్తాను. ఇంకేం నుంచి తేవాలా నీకున్నానా? ఒక ఇంటికేమో మొన్న నా బాగాలేదని రావద్దన్నారు వాళ్ళు. ఏడు రావాలా నీకు? నాకు మేడం ఇప్పుడు ఇచ్చే లోన్తో మీరు అన్నీ సమకూర్చుకోవచ్చులేండి మేడం. సర్లే కానీ మా